ప్రేక్షకులకు నమస్కారం. అలాగే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నాట్యపరంగా మనం ముద్రల గురించి కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే ముద్రలు అనేది నాట్యరంగంగా మనకి చాలా అద్భుతంగా పనికొచ్చేటువంటిది. ముద్ర, నాట్యం ఈ రెండు ప్రక్రియ కూడా చక్కటి అవినాభావ సంబంధం. అంటే ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అన్నట్టుగా అన్నమాట. మన భరతుడు రాసినటువంటి కానీ, అలాగే అభినయ దర్పణంలో నందికేశ్వరుడు రాసినటువంటి ముద్ర విధానం కానీ అన్నీ కూడా చక్కగా మనకి నాట్యం నేర్చుకున్నటువంటి విద్యార్థులకి ఎంతో చక్కటి అవకాశంగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు ముద్ర భాగానికి వస్తే 4 రకాలుగా ఉంటాయి. అసంయుత హస్తములు అంటే పతాక నుంచి త్రిశూలం దాకా అభినయ దర్పణం ప్రకారం. అలాగే అంజలి నుంచి అభయహస్తం దాకా సంయుత హస్తములు. అలాగే 33 మనకి నృత్తహస్తములు. ఇలాగా మళ్ళీ 12 ద్వాదశ ప్రాణహస్తములు. ఇలాగ మనకి ఉదాహరణకి పతాక త్రిపతాకస్య అర్ధపతాక కత్తరీముఖ మయూరాఖ్యో అర్ధచంద్రస్య అరాళ సుఖతుండక ముష్టిశ్చ శిఖరాఖ్యస్య కపీత కటకాముఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశిరస్తత మృగశీర్షో సింహముఖ కాంగూలస్య అలపద్మక చతురో భ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షక సందంశో ముకుళశ్చైవ తామ్రచూడ త్రిశూలక. ఇలాగా నందికేశ్వరుడు 28 అసంయుత హస్తములను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఒక క్రమ పద్ధతిగా సిలబస్ ప్రకారం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా దాంట్లో సిలబస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగం అనేది ఏంటంటే, ఉదాహరణకి సపోజు పతాకం ముద్రని ఎన్ని ఉపయోగాలు, చాలా ఉపయోగాలు. అంటే ఉదాహరణకి నాట్యారంభే వారివాహే వనే వస్తు నిషేధనే కుచస్థలే నిషాయాంచ నద్యాం అమరమండలే తురంగే ఖండనే వాయవు శయనే గమనోద్యమే. ఇలాగా ప్రతి ముద్రకి అంటే నాట్య గురువు దాన్ని కూర్చుకున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ గురువు ఇలాగే ఉండాలి, అలా ఉండాలని కాదు. ఆ నాట్యాచార్యుడు అభినయ దర్పణంలో రాసినటువంటి ఈ ముద్రల్ని ఇలా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగిస్తేనే అంటే ఇలా పడుకున్నప్పుడు ఇలా ఉపయోగిస్తాం, లేదు ఇలా ఉపయోగిస్తాం, లేదు ఇలా ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగించాలి అన్నది ఆ సక్రమమైనటువంటి నాట్య ప్రక్రియలో నాట్యాచార్యుడు అనుగుణంగా అది ఒకేలాగా కాదు, దాన్ని బట్టి అనమాట. అలాగే రాజు అన్నప్పుడు ఇలాగా, కొట్టడం అంటే ఖండించడం అంటే ఇలాగా, కత్తి చూపించినప్పుడు ఎలాగా ఆ సమయాన్ని బట్టి ఆ నాట్యాచార్యుడు చక్కగా దాన్ని అలా వాడుకోవచ్చు. ఇలాగా ఏదైనా సరే ఒక చెట్టు అలాగే త్రిపతాకం మకుటే వృక్షభావేసు వజ్రే తద్దరవాసనే కేతకీ కుసుమే దీపే వన్హి జ్వాలా విజృంభణే. ఇలాగా బాణం చూపించినప్పుడు కానీ ఇలా ఏదైనా సరే మనం ఏది కంపోజ్ చేసుకోవాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా, ఏ కీర్తనని కూర్చాలన్నా కూడా, ఒక మెసేజ్ ఓరియంట్గా తయారు చేయాలన్నా, యక్షగానం, నృత్యరూపకం, సోలో డ్యాన్స్ ఏదైనా సరే అన్నీ కూడా మనకి ముద్రల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సంయుత హస్తములు చక్కగా ఎంత అద్భుతంగా మనకి రాసి ఇచ్చారు. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవడమే తరువాయి. ఇప్పుడు అంజలిస్య కపోతస్య కర్కట స్వస్తికస్తత డోలాహస్త పుష్పపుట ఉత్సుంగ శివలింగక కటకావర్తమానస్య కర్తరీ స్వస్తికస్తత శకటో శంఖచక్రే చ సంపుట పాశ కీలకో మత్స్య కూర్మస్య వరాహ గరుడో నాగబంధక కట్వ బేరుండకాక్యస్య అవహిత్తస్తీవచాః.
ఈ అద్భుతమైనటువంటి ముద్రలన్నీ కూడా మనకి ఇచ్చారు. ఈ ముద్రల ద్వారా మనం ఏది నృత్యరూపకంగా కూర్చాలన్నా కూడా ఏదైనా సరే, నేను చెప్తున్నా కదా ఇందాక, అది త్యాగరాజ కీర్తన అవ్వచ్చు, రామదాస్ కీర్తన అవ్వచ్చు, ఒక దరువు అవ్వచ్చు, ఒక శ్లోకం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ ముద్రల ద్వారా మనం అన్నీ కూడా సింబల్, ముద్ర అంటే ఒక చిహ్నం అన్నమాట. ఆ చిహ్నం ద్వారా అలాగే మనం చూపించవచ్చు అనమాట. మనం అంజలి సపోజ్ చూపించాం అనుకోండి, దేవతానాం శిరస్తస్తు గురునామాస్య సముస్థిత వక్షస్థైవ విప్రాణం శేషేత్వ నియమో భవేత్. ఇలా ప్రతి ముద్ర యొక్క ఉపయోగాలన్నీ కూడా మనకి మనంగా చేయదలుచుకున్నటువంటిది ఏమీ లేదు. చక్కగా మనకు ఒక మంచి భరతుని నాట్యశాస్త్రం కానీ, నందికేశ్వరుడు రాసినటువంటి అభినయ దర్పణం కానీ, భరతరస ప్రకరణం కానీ, నాయకులు ఉన్నటువంటి ఆ బుక్కు అనమాట, నాయికా ప్రకరణం, రస ప్రకరణం, ఇలాగా భరతరస మంజరి, అనేక నృత్తరత్నావళి, ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా అన్నీ వాళ్ళకి ఇచ్చినటువంటిదే మనం చక్కగా ఉపయోగించుకుంటేనే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి మన సంస్కృతికి సంబంధించినటువంటి ఈ విద్య అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక కొమ్ములు, ఒక రంపం, ఇలా ఒక యానిమల్స్ కానీ, అలా వృక్షాలు కానీ, నదులు కానీ, ప్రతిదీ కూడా అన్నీ కూడా చక్కగా మనకి శాస్త్రం వివరించి చెప్పింది. అలాగే ద్వాదశ ప్రాణాస్తాలు, ప్రసారణం, కుంచితం, రేచితం, అపవేష్టితం, అంటే మన ముద్దర్లు ఇలా చేతులు ఇలా ముడుచుకోవడం కానీ, తెరవడం కానీ, విప్పారణం కానీ, చాపడం కానీ, పక్కకి ఇలా నెట్టడం కానీ, ఇటువంటి అన్నీ కూడా పక్కకి చూపించడం కానీ, ఇవన్నీ కూడా అలాగే వెనక నుంచి ముందరికి అలా చూపించడం కానీ, ఇవన్నీ కూడా ద్వాదశ ప్రాణహస్తాల్లో వస్తాయి అన్నీ కూడా మనకి. ఇటువంటి అన్ని ముద్రలు, ఇంకా నృత్య హస్తాలు, అంటే నృత్య హస్తాలు అనేది కూడా మనకి ఎక్కువగా మనకి కరణాంగహారాల్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. అవన్నీ కూడా కరణాలు, ఫాక్సెస్ అన్నీ కూడా భరతుడు నాట్యశాస్త్రం ప్రకారం అవన్నీ కూడా ఇప్పుడు చతురస్రు తదోతృతో తదా తలముకోస్పృత, ఇవన్నీ కూడా మొత్తం ఒక అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం. ఇది మనంగా తయారు చేసుకున్నది కాదు, భరతుడు మనకిచ్చినటువంటిది. అలాగే నందికేశ్వరుడు మనకిచ్చినటువంటిది విద్య. ఆ విద్యని చక్కగా ఒక గురువులు సక్రమంగా దాన్ని కనుక మన శిష్యులు కనుక నేర్పిస్తే వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మనం అసంయుత హస్తాలు, సంయుత హస్తాలు, అలాగే నృత్య హస్తాలు, అలాగే ద్వాదశ ప్రాణహస్తాలు, ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ఎక్కువ ఉపయోగపడతాయి. ఇలాగ మనం ఇప్పుడు దేవతా హస్తాలు వెళ్దాం. దేవతా హస్తాలు అనగానే ఒక బ్రహ్మదేవుడికి ఎలా పడతారు, అలాగే ఇలా పడతారు. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఎలా పెడతారు, ఇలా అనబడచ్చు, ఇలాగైనా సరే. అలాగే శంకరుడికి మనం మామూలుగా శంకరుడికి ఇలా పడతాం, అలాగే ఇలా పడతాం. అలాగే షణ్ముఖ, వినాయక, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముద్రలన్నీ కూడా ఈ ముద్రల ద్వారా వీళ్ళు వినాయకుడు, మన్మధుడు, లేదంటే శివుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి ఆ శాస్త్రంలో ఇచ్చినటువంటి ఆ చక్కటి ఆ ముద్రల్ని మనం వాడుకొని, ఓహో బ్రహ్మదేవుడు ఇప్పుడు గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ కూడా మనం అలా అనునిత్యం ఎల్లవేళలా సకలం ఏ ముద్దలు చూపించాలన్నా కూడా మనం ఆ శాస్త్రం ఇచ్చినటువంటి ఆ చక్కటి ఆ ముద్రలు ఉపయోగించుకొని మనం ఏదైనా క్రియేటర్ అంటారు, కంపోజ్ చేసుకోవచ్చు. కేవలం పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆ డాన్స్ మాత్రమే లేదా అది మాత్రమే అనుకోకుండా ఈ ముద్రా పరిజ్ఞానాన్ని కానీ మనం వాడేటట్టయితే బర్డ్స్కి ఏ ముద్ర పడతారు, ఈ చిలుకకి ఏ ముద్ర పడతారు, కాకికి ఏ ముద్ర పడతారు, పులికి ఏ ముద్ర పడతారు, ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చక్కగా ఉన్నాయి. యానిమల్స్ అన్నీ కూడా బర్డ్స్ దగ్గర నుంచి ఎగిరే పక్షులకి ఎలా పడతారు, అలాగా డియర్కి ఎలా పడతారు, సింహానికి ఎలా పడతారు. ఈ ముద్ర ద్వారా మనం ఎదుటి మనిషిని, అంటే భాషతో సంబంధం లేకుండా ముద్రా పరిజ్ఞానం వలన ముద్రల ద్వారా చూపించుకుంటాం. అంటే ముద్ర ఒకటే అనుకోబాకండి, ముద్రతో అభినయం కూడా జత అవ్వాలి.
అభినయం అనేది తర్వాత మనం దానికి ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం. ఈ ముద్ర అన్నమాట. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, దేవతా హస్తాలు కానీ, అలాగే చాతుర్వర్ణ హస్తాలు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర. బ్రాహ్మణుడికి ఎలా పడతారు, క్షత్రియుడికి ఎలా పడతారు, ఎలా పట్టి ఒక డాల్ పుచ్చుకునేట్లాగా, ఏమండి ఇలాగని. అలాగే వైశ్యుడికి ఎలా పడతారు, అలాగే శూద్రుడికి ఎలా పడతారు. అతను వ్యవసాయం చేస్తాడు కదా. మరి ఇలాగే ఈ ముద్రలు అన్నీ కూడా మనం అలా ప్రతిదీ కూడా మనంగా గొప్పతనం ఒక నాట్యశాస్త్రుడు అద్భుతంగా క్రియేట్ చేశాడు అని ఎవరు చెప్పుకున్నా కూడా అది కాదు. మనం శాస్త్రం ఇచ్చిన దాన్ని కొంచెం మాత్రమే మనం వాడుకున్నాం. అటువంటిది దాన్ని సక్రమంగా చేసుకుంటే అన్నీ కూడా మనకి అంతా కూడా మనకి శాస్త్రం ఇచ్చింది. అకార్డింగ్ ద శాస్త్రం కనుక మనం ఫాలో అవుతే అతను మనం అద్భుతమైన నాట్యాచారులు అయిపోతాం. మనం తీర్చిదిద్దేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉత్తమ స్థాయికి చేరతారని నేను అనుకున్నాను. అది కూడా కాకుండా మన శాస్త్రంలో ఇంత విజ్ఞత ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇది క్రమశిక్షణగా గురుముఖం ద్వారా నేర్చుకోవాలి అన్నటువంటి భావనను కూడా మనం తెలియజెప్పి వాళ్ళని క్రియేట్ చేయాలి. అలాగా పబ్లిక్ కూడా మనకు ఇది మనం శాస్త్రం ఎంత అద్భుతంగా చెప్పింది. ఈ ముద్రా పరిజ్ఞానము, ఈ ముద్ర వలన ఈ ఒక గోడ ఎలా చూపిస్తారు, ఒక ఫ్యాన్ ఎలా చూపిస్తారు, ఒక విమానం ఎలా చూపిస్తారు. ఆ రోజుల్లో విమానం లేకపోయినా పుష్పక విమానం ఉండేది కదా. ఆ పుష్పక విమానాన్ని ఈరోజు విమానం రూపంలో మనం ఎలా చూపిస్తున్నాము, ఎగిరేటువంటి బోర్డ్స్ ఎలా చూపిస్తాయి. గరుడ పక్షి ఇప్పుడు వాళ్ళు చెప్తారంటే ఒక గరుడం అని చెప్పారు. గరుడ బోర్డ్ అని కాదు, ఎగిరే బోర్డ్స్ అన్నిటికి కూడా అటువంటివి కొన్ని ఉపయోగపడతాయి. అవి ఆ సమయోచితంగా సందర్భానుసారంగా మనం చక్కగా వాడుకొని ముద్ర పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.